సుమాంజలి దుష్ట శిక్షణ ధర్మరక్షణకే భగవంతుడు అనేక రూపాల్లో అవతరించడం జరిగింది. భగవంతుని యొక్క అవతారాలు అనంతము. అవి ఇన్ని అని లెక్కించడం, చెప్పడం సాధ్యము కాదు. అయినా పురాణాలు జిజ్ఞాసులైనటువంటి భక్తుల కోసమని ప్రత్యేకమైనటువంటి ఒక 10 అవతారాలను చెప్పడం జరిగింది. వాటినే దశావతారాలని అంటాం. మరి ఆ 10 అవతారాల గురించి చెప్పబోయే ముందు అవతారం అంటే ఏంటి అనే విషయాన్ని మీకు వివరించబోతున్నాను. అవతారము అంటే దిగడము అని అర్థం. దివ్యలోకములో ఉండే భగవంతుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ద్వారా ధర్మ సంస్థాపన కోసం ఆయా కాలాల్లో సముచిత రూపంలో భూమికి దిగివచ్చి ఇక్కడి సమాజాన్ని కాపాడడమే అవతారమని అంటాం. రూపం మారినా, లోకం మారినా భగవంతుని యొక్క శక్తి సామర్థ్యాలు కానీ గొప్పతనము కానీ మారవు. అతనిది దివ్య శరీరం, మనది కర్మ శరీరం. అతడు స్వతంత్రుడు, మనము అస్వతంత్రులమి. మనము చేసిన కర్మలకు అనుగుణంగా శరీరాలు మనకు వస్తాయి. భగవంతుని జన్మకర్మలను మన జన్మకర్మలతో పోల్చుకోకూడదు. అందుకే భగవద్గీతలో భగవానుడు జన్మకర్మమే దివ్యం, నా జన్మకర్మలనేవి దివ్యాలు, వాటి తత్వాన్ని తెలుసుకున్నవారు దేహ పతనానంతరము నన్ను చేరుతారు అని చెప్పడం జరిగింది. మరి ఈ 10 అవతారాల గురించి తర్వాత వీడియోలో చెప్పడం జరుగుతుంది. ధన్యవాదములు.